శిష్యులతో చెప్పుతున్నారు. ఒక రైతు విత్తనాలు జల్లుతూ వెళ్తున్నాడు. కొన్ని ఏమో రాళ్ళ మీద పడ్డాయి. అక్కడ మట్టి లేకపోవడంతో పక్షులు వచ్చి తినేసినాయి. ఇంకొన్ని రాళ్ళు రేత నేల మీద పడ్డాయి. అక్కడ ఎండ ఎక్కువ రావడం వల్ల పెరిగినట్టే పెరిగి ఎండిపోయినాయి. ఇంకొన్ని విత్తనాలు ముళ్ళు పొదల్లో పడ్డాయి. అక్కడ ముళ్ళు ఉండడంలో పెరిగినాయి, కానీ తగ్గుతూ చచ్చిపోయినాయి. ఇంకొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. అక్కడ మంచి నేల కాబట్టి బాగా పెరిగినాయి. ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ ఇచ్చినాయి. ఈ కథ నేను మీకు ఇంకొక రకంగా చెప్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ రాక్ అండ్ పీస్ ఆఫ్ చాక్ అండ్ స్పాంజ్ తీసుకున్నాం. ఈ వాటర్ని దేవుని వాక్యంగా అనుకున్నాం. ఈ రాక్, పీస్ ఆఫ్ చాక్, స్పాంజ్ని మనం దేవుని వాక్యం వింటున్న వాళ్ళగా అనుకున్నాం. ఇప్పుడు ఈ రాక్ని వాటర్లో ముంచి తీద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వాటర్ని అబ్జర్వ్ చేయలేదు, రిలీజ్ కూడా చేయలేదు. అంటే ఇది వాటర్ని పీల్చుకోలేదు, పీల్చుకుని బయటికి ఇవ్వలేదు. ఇప్పుడు మనం పీస్ ఆఫ్ చాక్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ముంచి తీద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది వాటర్ని అబ్జర్వ్ చేసింది కానీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మనం స్పాంజ్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ముంచి తీద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది వాటర్ని అబ్జర్వ్ చేసింది, రిలీజ్ కూడా చేసింది. రాయ్ లాంటి వారు చర్చ్కి వాక్యం వినడానికి వస్తారు, కానీ వాక్యాన్ని వినరు, ఎవరికి చెప్పరు. పీస్ ఆఫ్ చాక్లెట్ లాంటి వారు వాక్యం వినడానికి వస్తారు, వింటారు, కానీ ఎవరికి చెప్పరు. స్పాంజ్ లాంటి వారు వాక్యం వినడానికి వస్తారు, వింటారు, అందరికీ చెప్తారు. మనం స్పాంజ్ లా ఉండాలి, వాటర్ రాక్ పీస్ ఆఫ్ చాక్లెట్ ఉండకూడదు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.